బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయటం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదని అన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని తన పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లోనూ మోసం తప్ప ఏమీ లేదు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో హామీలపై అడిగితే వారి నుంచి సమాధానం రావటం లేదు. ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ ఓదగొట్టారు. ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది మాత్రం బోడిస్తున్నా అని జగన్ ఆరోపించారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి అన్నారని 2 బడ్జెట్లోనూ నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఆత్మస్తుతి పరమానంద అన్నట్టుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం ఉందని అన్నారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామని గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. ఇక తమ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, 2.66 లక్షల మంది వాలంటీర్లు నియమించామని జగన్ తెలిపారు. అలాగే ఏపీ సిఓఎస్ ద్వారా 96,000 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలన మొత్తం 6.31 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జాబ్స్ ఇచ్చామని మాజీ సీఎం వివరించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర. అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. మొదటిది యువతకు సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ. తను చెప్పినాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే, గత ఏడాది బడ్జెట్లో చూస్తే, గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు నేరేడు సంవత్సరం. ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడనంటే అది లేదు.